హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మనం గుడ్లు తర్వాత బీరకాయ కర్రీ తయారు చేసుకుందామండి. ఈ రెండు కాంబినేషను చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరికీ తెలుసు, కానీ ఇలా వెరైటీగా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. రోటీల్లో కూడా, చపాతీల్లో కూడా, ఆఖరికి బిర్యానీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ గుడ్డు బీరకాయ కర్రీ అనేది. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. గుడ్లు ఒక 6 గుడ్లు తీసుకొని, బీరకాయలు ఒక అర కేజీ, పావు కేజీ టమాటా పళ్ళు తీసుకోవాలండి. గుడ్లు మాత్రం ముందు బాయిల్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లోన ఆ గుడ్లన్నీ వేసుకొని, వాటర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ అయితే సరిపోద్ది. ఆ సాల్ట్ వేసుకుంటే గుడ్లన్నీ చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మనం మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలండి. బీరకాయలు అనేవి ఆ మీద తొక్కత చక్కగా తీసుకోవాలండి. ఆ తీసిన తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. మనం బీరకాయ కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని అవి కూడా చక్కగా తురుముకోవాలండి. ఈ తర్వాత టమాటా పళ్ళు, తెల్లుల్లిపాయలు ఇవి మనం మిక్సీ చేసుకుంటాం అన్నమాట. అందుకు నేను పెద్ద సైజు కోసాను. ఓల్ గరం మసాలా ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, పువ్వు, యాలకపళ్ళు, లవంగాలు, గసగసాలు ఇవి తీసుకోవాలండి. కర్రీకి అనేది టేస్ట్గా ఉంటుంది. మనం గుడ్లు కూర కదా, బీరకాయకి అయితే సింగిల్ బీరకాయకి అయితే వేయాల్సిన అవసరం లేదు. గుడ్లు వేస్తాం కాబట్టి ఈ మసాలా అనేది కంపల్సరిగా ఉంటుందండి. ఒక 2 స్పూన్లు పల్లీలు కూడా తీసుకోవాలండి. గ్రేవీ బాగుంటుంది అనమాట. ఒక మిక్సీ జార్లో ఈ ఓల్ గరం మసాలా, పల్లీలు, తెల్లుల్లి, ఈ టమాటా పళ్ళు వేసుకొని మనము చక్కగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఓ పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల ఒక కళాయిలోన మట్టి పాత్ర తీసుకున్నాను అనమాట నేను. దాంట్లోన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, గరం మసాలా తాలూకుది పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలన్నమాట. అలా వేగనిస్తే మనకి ఆ గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా వేగిన తర్వాత మనం ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా అలాగా మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మట్టి పాత్ర కదా, బేగి అడుగు పట్టేస్తుంది. అలా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగనివ్వాలి. వేగనిస్తే మనకి చూడండి అలా గ్రేవీ అనేది టేస్టీగా బాగుంటుందండి. మనము దాంట్లో పసుపు ఒక స్పూన్ వేసుకోవాలండి, కారం ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూన్నర వేసుకొని, మాది చిన్న స్పూన్ కాబట్టి స్పూన్నర వేసాను. పెద్ద స్పూన్ అయితే స్పూనే వేయండి, వేసుకోండి. చూడండి ఎలా వేగిందో. అలా వేగినప్పుడు మనం ఈ బీరకాయ ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి, కొద్దిగా మరికొంతసేపు అలా వేగితే ఈ గ్రేవీ అనేది అలా దగ్గర పడుతుంది. తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి. అలా పైకి తేలిన దాకా మనం వేగనివ్వాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అది అడుగు పట్టేస్తుంది. మనం పల్లీలు వేసాం కాబట్టి అది బేగి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి. అందుకు మనం కొద్దిగా కలుపుతుంటాలి. అది మూత పెట్టి కొద్ది వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా పట్టినంత వరకు కలుపుకోవాలండి. చూడండి ఆ మసాలా అంతా ఎంత చక్కగా కలిసిపోయిన దాకా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టి సిమ్లో అలా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలోన చూసుకుంటుండాలి. ఎందుకంటే చెప్పాను కదా మీకు, మట్టి పాత్ర అనేది మనము కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఎవరైనా సరే మట్టి పాత్ర పెట్టారంటే మాత్రం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే చక్కగా మాడిపోద్ది అనమాట. అందుకు మధ్య మధ్యలోన కలుపుకుంటుంటూ చూస్తుండాలి. అందరికీ బీరకాయ గుడ్డు కర్రీ తెలుసండి, కానీ ఇలా వెరైటీగా చేసుకోండి, బాగుంటుంది. మసాలా వేసి చేసుకున్నాం అనుకో, పేస్ట్ వేసి ఎంత బాగుంటుందంటే మీకు గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. గుడ్లు తెచ్చినప్పుడల్లా
మా ఇంట్లో బీరకాయలు మాత్రం కంపల్సరీగా ఉంటాయండి. ఎందుకంటే బీరకాయ అంటే మాకు గొప్ప ఇష్టం. పచ్చడి చేస్తే ఏది చేసినా పప్పు ఇవన్నీ గొప్ప ఇష్టమండి. బీరకాయతో సంబంధించినవన్నీ నాకు ఇష్టమే. గుడ్లు వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఆ బీరకాయ కూరకే టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదేటో మరి ఈ గుడ్లు బీరకాయ కర్రీ అంత బాగుంటుంది. మనం బాయిల్ చేసుకున్న గుడ్లు చక్కగా తొక్కలు తీసి చూడండి అలా తీసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనము కర్రీ అనేది వేగుతుంది కదా, ఆ వేగినప్పుడు ఈ గుడ్లు అనేవి దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం సిమ్లోనే ఉంచాలండి. స్టవ్ అనేది హైలో పెట్టామంటే మాడిపోద్ది అనమాట. అందుకు ఎంత బీరకాయలో నీరున్నా మనం మాత్రం సిమ్లోనే పెట్టాలి. ఈ గుడ్లు వేసినా కూడా చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ కర్రీ అనేది మళ్ళా వేగనివ్వాలండి. చూడండి ఎలా వేగుతుందో, ఆయిల్ పైకి తేలింది. అలాంటప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ కావాలి కదా, అందుకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టి మనము సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అలా మళ్ళీ సిమ్లోన మగ్గనివ్వాలండి. చూడండి ఎలా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అనేది కూడా అంతే బాగుంటుందండి. అదిరిపోద్ది అనమాట. మనము చపాతీల్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. అలా దగ్గర పండవ్వాలండి. చూడండి ఎంత దగ్గర అయిందో గ్రేవీ అనేది. కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. మనకి బీరకాయ గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోన సర్వ్ చేసుకొని మనం తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి చెప్తుంటేనే మనకి తినాలనిపించినట్టుగా ఉంది కదూ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.